హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప. ఇవాళ నేను మీకు నెల్లూరు స్టైల్లో కోడిగుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా పులుసు కోసం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని నానబెట్టి గుజ్జు తీసుకోండి. కోడిగుడ్లను కూడా తీసుకొని ఉడకబెట్టుకొని ఇలా ఒలిచిపెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మనం ఉడకబెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. కొద్దిగా కారం కూడా వేసుకోండి. మళ్ళీ మనం పులుసులో కూడా కారం వేస్తాము, చూసుకొని వేసుకోండి. ఎగ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని వేయించుకోండి. ఇవి వేగిపోయిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఒకసారి అంతా బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోండి. పులుసుకి ఉల్లిపాయలు మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న టమోటాలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు పైన మూత పెట్టి టమాటా ముక్కలను మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోండి. ఇందులోనే కొద్దిగా ఇంగువను కూడా వేసుకోండి. ఒక చిటికెడు మెంతుల పొడి కూడా వేసుకోండి. మనం వేసుకున్న పొడులన్నీ కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకోండి. జీలకర్రను దోరగా వేయించి పొడి చేసుకున్నాను, ఆ పొడినే ఇందులో వేశాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి. ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని ఈ పులుసునంతా కూడా మరగనివ్వాలి. చింతపండు గుజ్జు ఉడికిపోయిన తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. మరి ఎక్కువ పల్చగా చేసుకోకండి, 1 గ్లాస్ నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. పులుసుని బాగా మరగనివ్వండి. కొద్దిగా చిక్కపడుతుంది అనగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లు, అవి కూడా ఇందులో వేసుకోండి. ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని పులుసుని ఉడికించుకోండి. పులుసు ఉడికిపోయిన తర్వాత చివరిలో సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి. అంతే, ఎంతో కమ్మగా ఉండే కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోతుంది. పుల్ల పుల్లగా కారం కారంగా ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఈ పులుసును వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.